హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆక్సిజన్ ప్లాంట్ వర్కింగ్. సో ఆక్సిజన్ ప్లాంట్ ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క ఎక్విప్మెంట్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం ఒక బేసిక్స్గా తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అది క్లిక్ చేసినట్లయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో రెగ్యులర్గా అప్డేట్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఆక్సిజన్ ప్లాంట్ వర్కింగ్. ఓకే, సో ఇది మనకి ఒక ఆక్సిజన్ ప్లాంట్ రియల్గా మనకి కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఈ ఆక్సిజన్ ప్లాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కొన్ని స్మాల్ స్కేల్ ఉంటాయి, కొన్ని లార్జ్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని మెడికల్కి సంబంధించిన ఉంటాయి, సో కొన్ని ఇండస్ట్రీ పరంగా ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. కానీ నేను ఒక బేసిక్ ఆక్సిజన్ ప్లాంట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం చెప్తాను. సో దాన్ని బట్టి మనం చూద్దాము. సో ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్, స్మాల్ సైజ్ ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్లో ఎక్విప్మెంట్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ కంప్రెసర్ ఉంటుంది, సెకండ్ ఎయిర్ డ్రైయర్ ఉంటుంది, 3 ఫిల్టరేషన్ అంటే ఫిల్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎయిర్ రిసీవర్ ఉంటుంది, నెక్స్ట్ ఆక్సిజన్ పిఎస్ఏ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆక్సిజన్ తయారవడానికి. ఆక్సిజన్ పిఎస్ఏ అంటే ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్, పిఎస్ఏ. సో దాని తర్వాత ఆక్సిజన్ సర్జ్ వెజల్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ప్రాసెస్లో తెలుసుకుంటే దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, అట్మాస్ఫియర్ నుంచి కంప్రెసర్లో అంటే అట్మాస్ఫియర్ ఎయిర్ని కంప్రెసర్లో కంప్రెస్ చేస్తారు. సో కంప్రెస్ చేస్తే ప్రెజర్ పెరుగుతుంది. ఓకే, సో అక్కడి నుంచి ఈ ఎయిర్ డ్రైయర్కి పంపిస్తారు. ఎందుకు అంటే అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ని మనం డ్రై చేయాలి. సో అందుకోసం ఎయిర్ డ్రైయర్లో పంపించి దాన్ని డ్రైయింగ్ చేస్తారు. ఓకే, దాని తర్వాత ఫిల్టరేషన్కి వెళ్తుంది. ఫిల్టరేషన్లో ఏమవుతుంది అంటే, ఆ ఎయిర్లో ఏవైనా పార్టికల్స్ కానీ లేకపోతే వేరే ఏవైనా ఉంటే అవి మొత్తం కూడా ఫిల్టర్ అయిపోవాలి. సో అసలు డస్ట్ అనేది ఉండడానికి ఎటువంటి ఆస్కారం ఉండకూడదు. సో అందుకోసం ఫిల్టరేషన్లో కంప్లీట్గా ఫిల్టర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎయిర్ రిసీవర్కి పంపిస్తాము. ఈ ఎయిర్ రిసీవర్లో ఏంటి అంటే, మనం పంపించిన ఈ కంప్రెస్డ్ ఎయిర్ మొత్తం కూడా ఈ ఎయిర్ రిసీవర్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయ్యి ఇక్కడ ఈ పిఎస్ఏ, ఆక్సిజన్ పిఎస్ఏ. ఓకే, పిఎస్ఏ ఏమనుకున్నాం మనం, ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్. సో ఈ ప్రాసెస్లో ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ 2 ఉంటాయి. ఇది అడ్సార్బ్జర్ ఏ లేదా 1, ఇది అడ్సార్బ్జర్ బి లేదా 2 అనొచ్చు. ఓకే, ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది అనేది నేను చెప్తాను. సో ఇందులో ఏమవుతుంది అంటే, మనకి ఆక్సిజన్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఆ ఆక్సిజన్ అనేది మనకి ఇందులో వెజల్లోకి వెళ్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఏమవుతుంది అనేది మనకు క్లియర్ కట్గా తెలియాలి కదా. సో అది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఎయిర్ 21% జనరల్గా మనం అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ 21% ఆక్సిజన్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది, అండ్ 0.9% ఆర్గాను అండ్ 0.1% అదర్ ట్రేసెస్ ఏజెన్సీస్ గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మెయిన్గా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఏది, ఆక్సిజన్ కాకుండా నైట్రోజన్. అంటే మనం నైట్రోజన్ని అబ్జర్వ్ చేస్తే అంటే దాన్ని మనం ఫిల్టర్ చేస్తే వెళ్ళకుండా సో మనం ఆక్సిజన్ అనేది పొందొచ్చు కదా. సో అదే దీని యొక్క మెయిన్ ప్రాసెస్. నైట్రోజన్ మనం ఏం చేస్తున్నామంటే అబ్జర్వ్ చేస్తున్నాము. దేంతో అబ్జర్వ్ చేస్తున్నాము అంటే జియోలైట్ మాలిక్యులర్ సీవ్. సో ఈ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే
ఆ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని అది అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ ఆక్సిజన్ మాత్రం పంపిస్తుంది. సో అదే మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్మాస్ఫియర్ ఎయిర్ కంప్రెసర్కి వస్తుంది. కంప్రెసర్ నుంచి ఇది అడ్జార్బర్ ఏ, ఇది అడ్జార్బర్ బి. ఓకే, సో ఇక్కడ మనం ఈ లోపల ఏముంటుంది అనుకున్నాం, జియోలైట్ మాలిక్యులర్ సి ఉంటుంది. అది ఒక మెటీరియల్. సో ఎప్పుడైతే ఈ కంప్రెస్డ్ ఎయిర్ అందులోకి వెళ్ళిందో అదేం చేస్తుంది, నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ ప్యూర్ ఎయిర్ని మాత్రం ఇలా పంపించి డైరెక్ట్గా ఎక్కడికి పంపించేస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండు కూడా ఆల్టర్నేటివ్గా పనిచేస్తాయి. సపోజ్ ఇది వర్కింగ్లో ఉంటే ఇది ఏం చేస్తుంది అంటే దానిలో అప్పటికే నైట్రోజన్ని అది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా ఈ వ్యాక్యూమ్ పంపుతో బయటికి లాగేసి నా అట్మాస్ఫియర్కి పంపించేస్తారు. అండ్ ఇది వర్కింగ్లో ఉన్నప్పుడు అంటే ఇది నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న నైట్రోజన్ ఆల్రెడీ ఉంటుంది కదా, సో వాల్వ్ క్లోజ్ అయిపోయి అది డైరెక్ట్గా అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది ఈ వ్యాక్యూమ్ పంపు ద్వారా. సో ఇది దీని యొక్క వర్కింగ్. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏమవుతుంది అంటే ఈ వచ్చిన ఈ కంప్రెస్డ్ ఎయిర్ ఇందులోకి వెళ్తుంది. సో ఇందులో ఈ జియోలైట్ మెటీరియల్ మాలిక్యులర్ సివ్ మెటీరియల్ ఏం చేస్తుంది, ఈ నైట్రోజన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ప్యూర్ ఎయిర్ని మాత్రం దీనికి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వర్క్ చేసినప్పుడు ఇందులో ఆల్రెడీ మనకి నైట్రోజన్ ఉంది కదా, సో ఆ నైట్రోజన్ మొత్తం ఇలా వ్యాక్యూమ్ పంపు ద్వారా బయటికి పంపించేస్తారు. సో మళ్ళీ ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇది దీని యొక్క వర్కింగ్. సో దీని గురించి మనం ఒకసారి చూద్దాం. ఆక్సీ ఎయిర్ అండ్ ఆక్సిజన్ జనరేటర్ సెపరేట్స్ దిస్ ఆక్సిజన్ ఫ్రమ్ కంప్రెస్డ్ ఎయిర్. సో కంప్రెస్డ్ ఎయిర్ నుంచి మనం ఇది సెపరేట్ చేస్తున్నాము. దీన్నే ఈ ప్రాసెస్నే మనం ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ PSA. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వీడియో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ దీని యొక్క వీడియో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చిన్న జూమ్. సో ఇక్కడ కంప్రెస్ అవుతుంది. సో పార్టికల్స్ వస్తున్నాయి. కంప్రెస్ అయితే అది టెంపరేచర్ పెరుగుతుంది కదా, సో ఇక్కడ కూలర్లో కూలింగ్ అవుతుంది. సో దాని టెంపరేచర్ తగ్గించిన తర్వాత అడ్జార్బర్ ఏలోకి వెళ్ళింది. సో ఇక్కడ చూసారు కదా కొన్ని మాలిక్యూల్స్ దీనికి ఉండిపోతున్నాయి. సో అదే మనకి ఏంటి అంటే జియోలైట్ మాలిక్యులర్ సి ఉంది కదా, సో ఇక్కడ ఉండిపోయి ఆ నైట్రోజన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుందో ఓన్లీ ఆక్సిజన్ మాత్రం ఎలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అయినప్పుడు ఇందులో ఉన్న ఈ ఏవైతే నైట్రోజన్ ఉందో చూసారు కదా, ఇందులో నైట్రోజన్ ఇలా రిలీవ్ అవుతుంది. సో ఇది మనకి వ్యాక్యూమ్ పంప్ అనమాట. సో డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది వర్కింగ్లో ఉన్నప్పుడు దీని నుంచి ఈ ఏదైతే నైట్రోజన్ ఉందో అది బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇది వర్కింగ్లో ఉన్నప్పుడు సో ఇందులో ఉన్న నైట్రోజన్ సో అలా ఒకదాని తర్వాత ఒకటి ఇది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి మనం పంపించిన తర్వాత ఇక్కడ బఫర్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఈ బఫర్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏవైనా ఒక దానిలో సిస్టంలో ఏమైనా టెంపరేచర్ కానీ ఏమైనా ఉంటూ ఈ ఆక్సిజన్ ప్లాంట్ అంటే ఏంటి అంటే దాని యొక్క వర్కింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. కానీ ఒక బేసిక్ ఆక్సిజన్ ప్లాంట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం మీకు చెప్పడం జరిగింది. సో అది ప్లాంట్ సైజుని బట్టి దానిలో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ వీడియోస్ ఎక్కువ లైక్లు కామెంట్లు వస్తే సో అలాంటి వీడియోస్ మేము ఎక్కువ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాటిని మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.